దినం దేవుని వాగ్దానం. ఉదయకాల సమయంలో అందరు కూడా బాగున్నారా? మార్నింగ్ లేచి అంతా క్రిస్మస్ అందరిలో ఉన్నట్టున్నారు. క్రిస్మస్ మరి నిజంగా అనేక మంది క్రిస్మస్కి మార్నింగ్ నుండే మిడ్ నైట్, కొన్ని సంఘాలు రాత్రి 12 నుంచి 1 గంట, తెల్లవారుజాము 4 గంటలకి చాలా చక్కగా దినమంతా కూడా పండగ చేసుకుంటుంటారు. కానీ పండగలో ప్రభు ఉండాలి మన హృదయంలో. క్రీస్తు ఉంటేనే నిజమైన క్రిస్మస్ అండి. ఏ రోజు నువ్వు క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించావో అదే దినం క్రిస్మస్. క్రీస్తు నీ హృదయంలో పుట్టినరోజే క్రిస్మస్. కాబట్టి మరియ గర్భంలోకి యేసయ్య వచ్చాడు. పరిశుద్ధాత్మ వలన గర్భం దాల్చింది. ఆమె జీవితంలో అద్భుతమైనటువంటి లోకరక్షకుణ్ణి ఆమె బయటకు తీసుకొని వస్తుంది. ఈరోజు ఈ వాగ్దానంలో ప్రభు మనకిస్తున్నాడు. ఈరోజు ఎంతమంది మీ జీవితాలంటే క్రీస్తుని బయటకు తీసుకురావాలి? ఆమె గర్భములో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తుని బయటకు తీసుకొచ్చాడు. ఆమె ఈ లోకానికి రక్షకుణ్ణి కనిచ్చిన తల్లిగా మనం చూస్తాం. అంటే ఆమె శారీరకం కన్నది కానీ పరిశుద్ధాత్మ వలన కన్నది. అయితే దేవుడు ఈరోజు నీకు నాకు ఇస్తుంది క్రీస్తుని నీలో నాలో చూపించగలిగే అద్భుతమైనటువంటి దినం. ఆయనను రక్షకుడిగా అంగీకరించడానికి యేసయ్య పుట్టుకనే మనకు ఒక రక్షణ దినంగా మారిపోయింది. ఆయన పుట్టకపోతే మనకు రక్షణ ఎక్కడుందండి? ఆయన ఈ లోకంలో పుట్టాడు 2000 సంవత్సరాల క్రితం. కానీ ఇంకా చాలామంది పాపి హృదయాల్లో ఆయన జన్మించాలి. మీ ఇళ్లలో ఇంకెవరైనా రక్షణ పొందిన వారు, మారు మనసు పొందిన వారు ఉంటే వారి హృదయాల్లో క్రీస్తు జననం క్రిస్మస్గా మారిపోవాలి. కాబట్టి ఎన్నో క్రిస్మస్లు జరిగాయి. నీ కుటుంబంలో బాధలు, నిందలు, గాయాలు, శోధనలు, కొట్లాటలు, అనేక పోరాటాలు. కానీ ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రతి పోరాటంలో ఒక విజయం అనేది ఉంది. ఎందుకంటే దేవునికి ఇస్తున్న వాగ్దానం చదువుకుందాం మనందరం. ఈరోజు నేను చదువుతున్నాను లూకాసు వార్త 1వ అధ్యాయం 28వ వచనం. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలు, నీకు శుభం, ప్రభు నీకు తోడయ్యున్నాడు. దేవుడు నీకు తోడుగున్నాడమ్మా. దేవుడు నీకు తోడుగున్నాడు. నీకు శుభము కలగబోతున్నది. నిజం దేవుని బిడ్డలారా, ఆమెకి దేవుడే తోడు లేకపోతే ఆ శోధనలు వెళ్ళగలిగేదా? చెప్పండి. మరి ఆ గర్భం దాల్చడం పరిశుద్ధాత్మ వల్ల, ఆ నిందలు, గాయాలు పడ్డం, యేసయ్యను బయటికి సాధారణంగా మనం చిన్నగా డ్రామాల్లో చూస్తుంటాం. కానీ అది ఎంత కష్టతరం అండి అది ఆలోచిస్తే. కానీ ఆమెకి అది శుభము. దేవుడు తోడై ఉన్నాడట. ఈరోజు దేవుడికి ఇస్తున్న వాగ్దానం ఇమ్మానుయేలుగా, నీకు నేను తోడై ఉన్న దేవుడిని అంటాడు కదండి. నీకు శుభము కలగబోతుంది. ఎందుకు అంటే నేను నీకు తోడై ఉన్నందున. ఆయన నీకు తోడై ఉన్నాడు. ఈరోజు అంటే ఆమె గర్భం దాల్చి ఆ శ్రమను అనుభవించి ఆ పోరాటాన్ని అనుభవించడానికి దేవుడు తోడుగా ఉన్నందుకే, దేవుడు కృప చూపినందుకే, దేవుడు సహాయం చేసినందుకే ఈరోజు ఇన్ని పోరాటాలు దాటి ఈరోజు వచ్చావు కదా. నీకు కూడా ఒక శుభదినం కలగబోతుంది. ఒక శుభకరమైన అద్భుతం జరగబోతుంది. ఒక శుభకరమైన అద్భుతం నీకు నేను తోడై ఉండి శుభకరమైన అద్భుతాన్ని కనపరుతును. ఈరోజు వాగ్దానం, నేను నీకు తోడై ఉండి శుభకరమైన అద్భుతం కనపరుతును. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. ఆమెతో ఉన్న ఆ పరిశుద్ధాత్మ దేవుడు, ఆ తోడై ఉన్న కృప నీకు నాకు ఈ సంవత్సరంలో ఈ క్రిస్మస్ నుంచి తోడుగా ఉండి నడిపించబోతున్నాడు ఆయన. నీ ప్రతి పోరాటం నుంచి నువ్వు ఒక సాక్షిగా ప్రభు నిలబెట్టే విధంగా, నీ ఆత్మీయ జీవితాన్ని వెలిగించే విధంగా, నీ శ్రమలని అధిగమించి ప్రభు కోసం జీవించే విధంగా దేవుడు నీకు తోడుగా ఉండి నడిపించబోతుండగా అందరు మంచిగా క్రిస్మస్ జరుపుకోండి. ప్రభు సన్నిధిలో గడపండి. మందిరాలకి వెళ్ళి ఆరాధించండి. మనకు కూడా క్రిస్మస్ ఆరాధన బెల్లంపల్లిలో ఉదయం 7 నుంచి 9 ఉంటుంది. ప్రామిస్ ల్యాండ్లో ఉదయం 8 నుంచి 10, హైత్ నగర్ దగ్గర హైదరాబాద్ కల్వరి ప్రామిస్ ల్యాండ్ 8 నుంచి 10. చక్కగా లైవ్లో కూడా ఈవినింగ్ ఉంటుంది. ఆరాధించండి, ప్రభుని స్తుతించండి, దేవుని గణపరచండి, దేవుని నామాన్ని కీర్తించండి. అందరు హ్యాపీగా గడపండి. వాగ్దానాన్ని గట్టిగా పట్టుకోండి. మరి అంతేకాకుండా ఈ వాగ్దానాలను బట్టి ప్రభుని స్తుతిస్తూ దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, సాగిపోదామని అందరూ ఒకరికొకరు సంతోషంతో క్రీస్తును అంగీకరించిన హ్యాపీ క్రిస్మస్ చెప్పుకోండి. దేవుడు మీకు తోడై ఉంటాడు. ప్రార్థన చేసుకోండి. తండ్రి, ఉదయకాలం ఎంతమంది క్రిస్మస్ ఆరాధన వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారో నిజంగా నీ కృప ప్రతి ఒక్కరిపై కుమ్మరించబడి, రక్షణ లేని గృహాలు రక్షించబడి, పాపంలో ఉన్నవారు విడుదల పొంది, శాపంలో ఉన్నవారు విడుదల పొంది, బంధించబడిన వారు విడుదల పొంది, మరణాపైన విడుదల పొంది, నాయన కోర్టు కేసు నుండి విడుదల పొంది, కుటుంబాల కలయిక, కుటుంబ సమాధానం, కుటుంబం నెమ్మది, దైవజనుల బిడ్డలు సమాధానం, సంతోషం, నెమ్మది, ఆయన ఆరోగ్యాలు, కృపక్షేమాలు, మానసిక ఒత్తిడి నుంచి, ఆర్థిక
బంధకాల నుంచి, శ్రమల నుంచి, నిందల నుంచి, గాయముల నుంచి కృప పొంది శుభము కలిగే బిడ్డలుగా ఉందిరుగా కానీ బ్లెస్ చేస్తున్నాం. ఇతర దేశాల్లో మా ప్రియులు ఎవరు క్రిస్మస్ జరుపుకుంటున్నారో, ఇంకా క్రీస్తు జననం వారి హృదయంలో లేదట్టి వారిని రక్షించి ప్రతి కుటుంబాన్ని దీవించండి. ఈ క్రిస్మస్ సందర్భంగా మా ప్రియులందరినీ బ్లెస్ చేస్తున్నాం, మా సంఘాలని, మా సేవల్ని. అంతేకాక క్రిస్మస్ రోజు పుట్టుక దినం జరుపుకుంటున్న పుట్టిన వారిని, ఒకవేళ ప్రభువా నిన్ను అంగీకరించింది ఎవరు మ్యారేజ్ డే అయినా 25th జరుగుంటే వారిని కూడా బ్లెస్ చేస్తూ గొప్పవారు కావాలి. ఈ దిన దీవెలతో నింపండి. మా కుటుంబాలకు తోడుగుండండి, మా మినిస్ట్రీకి తోడుగుండండి, మా పరిచర్లకు తోడుగుండండి, మా సంఘాలకు తోడుగుండండి, మా ప్రియులందరికీ తోడుగా ఉండండి. ఈ క్రిస్మస్ నీవు తోడై ఉన్న క్రిస్మస్గా జరుగునుగా కానీ ప్రతి ఒక్కరిని బ్లెస్ చేస్తూ నీ సన్నిధి ప్రకాశింపజేసి మా అందరికీ కృప చూపమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం అందరూ కూడా హ్యాపీ క్రిస్మస్. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. పాస్టర్ ప్రవీణ్ అని యూట్యూబ్ నుండి ఉదయం 5 నుంచి 6 ఈ దినం దేవుని వాగ్దానం. అంతేకాకుండా ఈరోజు 7 నుంచి 9 బెల్లంపల్లిలో చక్కటి క్రిస్మస్ ఆరాధన, 8 నుంచి 10 కల్వరి ప్రామిస్ ల్యాండ్లో క్రిస్మస్ ఆరాధనలు. అందరు మిస్ అవ్వకుండా చూడండి. దినమంతా దేవునితో గడపండి, పేదవారికి మంచి భోజనం పెట్టండి, మరి అనేక మందిని అనాథలను ఆదరించండి, అనేకులకి సహాయకరంగా ఉండండి. దేవుడు మిమ్మల్ని ఎంతగానో దీవించబోతాడు. హ్యాపీ క్రిస్మస్ అందరికీ. మరి క్రిస్మస్ గ్రీటింగ్స్ కూడా మేము తెలియజేసాం, మన యూట్యూబ్లో ఉంటుంది, అందరికీ షేర్ చేయండి. పాటలు, మన యొక్క ఆరాధనలు. రెండవదిగా రేపు 26వ తారీఖు నుంచి అద్భుతమైన సంవత్సరాంతపు ఉపవాస ప్రార్థన పండగలు. అంటే ఉదయం 5 నుంచి 6, 10 నుంచి 1 గంట, సాయంత్రం 6 నుంచి 9 బెల్లంపల్లిలో ప్రామిస్ ల్యాండ్లో కంటిన్యూ ప్రేయర్స్. దైవజనుడు నేను కూడా ఈ సిద్ధపాట్లో ఉన్నాం కాబట్టి మనందరం కలిసి మరి 6 దినాలు 7 దినాలు సిద్ధపడి జనవరి కొరకు, నూతన సంవత్సరం కొరకు మరి 31వ తారీఖు రాత్రి 9 నుంచి 1 గంట బెల్లంపల్లిలో అద్భుతమైనటువంటి ఉజ్జీవ సువార్త మహోత్సవం లెక్క నూతన సంవత్సరం వాగ్దానాలతో ప్రామిస్ ల్యాండ్లో కూడా అదేవిధంగా రాత్రి 9 నుంచి 2 జరగబోతుంది. ఈ ఫాస్టింగ్ ప్రేయర్స్లో అందరూ ప్రిపేర్ కండి. రేపటి నుంచి దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరొకసారి మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.